హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడబోతున్నాం. మేఘనాథ్ సహా వీరి గురించి మీరు అంతగా పబ్లిసైజ్ చేయకపోయినా, అంతగా వినకపోయినా, వీరు ఒక గొప్ప సైంటిస్ట్ అండి. వీరి గురించి కూడా నేను చెప్తాను. వీరిలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి, ఎందుకంటే వచ్చే అవకాశాలు ఎక్కువ వీరి గురించి క్వశ్చన్. సో వీరు మన మేఘనాథ్ సహా గారు అండి. ఓకే, చూడండి. మేఘనాథ్ సహా బిలాంగ్ టు ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఢాకా. వీరు కూడా బంగ్లాదేశ్లో జన్మించారు. ఓకే, ప్రజెంట్ డే మేఘనాథ్ సహా కాంట్రిబ్యూటెడ్ ఇన్ ద ఎరీనా ఆఫ్ థర్మల్ అయనైజేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ లెడ్ హిమ్ టు ద ఫార్ములేషన్ నోన్ యాజ్ సహా ఈక్వేషన్స్. ఆస్ట్రోఫిజిసిస్ట్ అండి వీరు. దేని గురించి రీసెర్చ్ చేశారు? థర్మల్ అయనైజేషన్. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలండి. ఎప్పుడైతే నేను ఇక్కడ హైలైట్ చేశానో అసలు థర్మల్ అయనైజేషన్ అంటే ఏంటి, తెలుగు మీడియం వారు ఎస్పెషల్లీ మీరు తెలుసుకోవాలి. థర్మల్ హీట్కి సంబంధించింది, అయనైజేషన్ అయాన్స్కి సంబంధించింది. ఈ రెండింటిని లింకప్ చేసి ఒక టాపిక్ని సహా గారు కనిపెట్టి, వాటికి ఈక్వేషన్స్ కూడా కనిపెట్టి వారికి ఒక పేరు ఇచ్చారు, షా ఈక్వేషన్స్. వీరి వల్ల ప్రపంచం మొత్తంలో వీరు ఫేమస్ అయ్యారండి. గొప్ప ఈక్వేషన్స్, వాటి గురించి కూడా చెప్తాను మీరు. సో ఇవన్నీ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. దిస్ ఈక్వేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ టూల్స్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్పెక్ట్రా ఆఫ్ స్టార్స్ ఇన్ ఆస్ట్రోఫిజిక్స్. ఓకే, ఒక స్టార్లో వేడి ఎంత ఉంది, గ్యాసెస్ ఏమున్నాయి, ఏ స్టేజ్లో ఉంది, ఇవన్నింటినీ కనుక్కోవడానికి ఈజీగా షా గారి ఈక్వేషన్ మనకు పనికొస్తాయి, ఎస్పెషల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. ఇదండి షా గారి ఈక్వేషన్. మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు. జస్ట్ ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయి. పాపులేషన్స్ ఆఫ్ అయనైజేషన్, ఎలిమెంటరీ ఎలక్ట్రాన్ డెన్సిటీ, partition functions, okay, Planck constant, electron mass, Boltzmann constant, ionization energy. ఎన్ని స్టడీ, ఎంత టాపిక్ని స్టడీ చేసి ఉంటే వీరి ఈక్వేషన్ని ఫామ్ చేయగలుగుతారో, వారి గొప్పదానాన్ని తెలిపేందుకే నేను ఈ ఈక్వేషన్ ఇక్కడ పెట్టాను. ఓకే, హిస్ థియరీ ఆఫ్ హై టెంపరేచర్ అయనైజేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు స్టెల్లార్ అట్మాస్ఫియర్స్. ఓకే, స్పేస్కి సంబంధించిన అట్మాస్ఫియర్స్ గురించి. As expressed by Shah equation is fundamental to modern astrophysics. Subsequent development of his ideas has led to increased knowledge of pressure and temperature distribution of stellar atmosphere. Space లో టెంపరేచర్, ప్రెషర్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్న స్టడీకి మేజర్ ఈక్వేషన్స్ ఎవరి నుంచి వచ్చాయండి? షా గారి ఈక్వేషన్ నుంచే. చూడండి, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ వన్ సైంటిస్ట్ కుడ్ మేక్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. సో ఇక్కడ కనుక మీరు ఒక కోట్ చూడండి, మన మేఘనాథ్ సహా గారు, ఫ్రీ థింకింగ్ ఈజ్ గుడ్ బట్ రైట్ థింకింగ్ ఈజ్ బెటర్. ఓకే, ఇష్టం ఉన్నట్టు ఆలోచించకండి, ఒక కరెక్ట్ దారిలో ఆలోచన పెడితేనే అది మంచికి చేరుకుంటుంది అని మేఘనాథ్ సహా గారు అన్నారు. మేఘనాథ్ సహా గారు పార్లమెంట్ మెంబర్గా కూడా పనిచేశారు 1952లో. ఓకే, అడ్వకేటెడ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ సోషల్ డెవలప్మెంట్. మీరు గమనించాలి ఫ్రెండ్స్, ఏ సైంటిస్ట్ అయినా, ఒక రీసెర్చర్ అయినా ఇండస్ట్రియలైజేషన్ అవసరం భారతదేశం డెవలప్మెంట్కి. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే సైంటిఫిక్ రీసెర్చ్కి వారు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అప్పుడు కొత్త ఇన్వెన్షన్స్ వస్తూనే ఉంటాయి. సో ఇట్స్ ఎ సైకిల్ అనమాట, సైకిల్. బై స్టడింగ్ ద స్పెక్ట్రా ఆఫ్ వేరియస్ స్టార్స్, చూడండి, వన్ కెన్ ఫైండ్ దేర్ టెంపరేచర్. ఓకే, యూజింగ్ షాస్ ఈక్వేషన్ డిటర్మైన్ ద అయనైజేషన్ స్టేట్ ఆఫ్ వేరియస్ ఎలిమెంట్స్ మేకింగ్ అప్ స్టార్. స్టార్ యొక్క టెంపరేచర్, ఆ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఆ ఎలిమెంట్స్ స్టేజ్ ఎక్కడ ఉంది అని ప్రతిదీ కూడా షా గారి ఈక్వేషన్తోనే కనిపించవచ్చు. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు మీరు బ్లాక్ హోల్ అని చెప్పేసి. సో ఈ బ్లాక్ హోల్ అసలు అది ఏ స్టేజ్లో ఉంది? ఒక స్టార్ మీకు కనిపిస్తుంది, అది బ్లూ కలర్లో ఉందా, రెడ్ కలర్లో ఉందా, ఇంకేదో కలర్లో ఉందా? ఆ కలర్లో ఉంటే అది ఏ స్టేజ్లో ఉందని వెంటనే కనుక్కొని షా గారి ఈక్వేషన్తో అది వెంటనే మనం కనుక్కోవచ్చు. He also invented an instrument to measure the weight and pressure of solar rays. సోలార్ రేస్ యొక్క వెయిట్ అండ్ ప్రెషర్ని కనుక్కోవడానికి కూడా వారు ఇన్స్ట్రుమెంట్ కనుక్కున్నారు. ఈజ్ ఆల్సో ద చీఫ్ ఆర్కిటెక్ట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈజ్ ఆల్సో ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ రివర్ ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ హీ ప్లేడ్ ఎ లీడింగ్ రోల్ ఇన్ దామోదర్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. ఆర్కిటెక్ట్గా ఎవరు ఉన్నారండి? మన మేఘనాథ్ సహా గారు దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్లో ఉన్నారు. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ప్రిలిమ్స్లో వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. మెయిన్స్లో కూడా రాయాలి. ఈ పాయింట్ రాస్తేనే మీకు ఒక మార్క్ ఎక్స్ట్రా వస్తుంది. నెక్స్ట్, హీ హ్యాడ్ ఎ గ్రేట్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ త్రూ అవుట్ ఇండియా యాజ్ వెల్ యాజ్ నేషనల్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్వాల్వింగ్ టెక్నాలజీ.
టెక్నాలజీకి సంబంధించిన ఎకనామీ ప్లానింగ్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయడంలో కానివ్వండి, ఐఐటీస్ లాంటివి వీరి రోల్ చాలా ఎక్కువగా ఉంది. సో మేఘనాథ్ సహా గారి గురించి ఒక చిన్న టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్స్లో వారి కనిపెట్టిన ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఒకసారి పాస్ చేసి మరి చూడాలి మీరు. ఓకే, సో దట్ యూ రిమెంబర్ ద షైనింగ్ సైంటిస్ట్స్ best known for Shah equation used to interpret the spectra of stars to know the temperature and ionization of elements that make them. టెంపరేచర్ మరియు ఆ స్టార్ని ఎటువంటి గ్యాసెస్ ఎటువంటి ఎలిమెంట్స్ కలిసి తయారు చేశాయో దాని గురించి చెప్తాయి. ఆస్ట్రోఫిజిసిస్ట్, చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ రివర్ ప్లానింగ్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, నేషనల్ అకాడమీ ఫర్ సైన్సెస్, ఇండియన్ ఫిజిక్స్ సొసైటీ, ఇండియన్ సైన్స్ న్యూస్ అసోసియేషన్, ఇవన్నిటిని వీరే తయారు చేశారు. ఓకే, ఇన్వెంటెడ్ ఇన్స్ట్రుమెంట్ నోన్ ద వెయిట్ అండ్ ప్రెషర్ ఆఫ్ సోలార్ రేస్. సోలార్ రేస్, సన్ రేస్ యొక్క వెయిట్ ప్రెషర్ తెలుసుకోవడానికి ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టారంటే ఎంత నాలెడ్జ్ ఉంటే కనిపెట్టగలరో చూడండి. సో ఇప్పుడు మనం మేఘనాథ్ షా గారి గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ మీకు ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ ఇలాంటి పాయింట్స్ రాసినా చదివినా ఒక మార్క్ మాత్రం ఎక్స్ట్రాగా వస్తుందండి. ఓకే, అదేంటి అంటే మేఘనాథ్ షా work relating to the reforms of Indian calendar is considered to be a very significant work. మన భారతదేశంలో దేశానికి మొత్తం కూడా ఒకే క్యాలెండర్ ఉండే విధంగా మీరు కనుక కల్చర్ చదివి ఉంటే శాఖా క్యాలెండర్ కానివ్వండి, ఇతర క్యాలెండర్స్ కానివ్వండి, ముస్లిం క్యాలెండర్, పార్సీ క్యాలెండర్, హిందూ క్యాలెండర్, ఇంకా ఎన్నో క్యాలెండర్స్ ఉండే దేశం మొత్తం మీద. సో దేశానికి మొత్తానికి ఒకే క్యాలెండర్ వచ్చే విధంగా రీసెర్చ్ చేయడం, అది అందరితో యాక్సెప్ట్ చేయించడం అనేది అంత చిన్న విషయం కాదండి. అటువంటి రీసెర్చ్లో మేఘనాథ్ షా గారు లీడ్ రోల్ ప్లే చేసి ఇండియాకి మొత్తం కూడా ఒకే క్యాలెండర్ ఉండే విధంగా చేశారు. వెరీ సిగ్నిఫికెంట్ వర్క్. షా వాజ్ ద చైర్మన్ ఆఫ్ క్యాలెండర్ రిఫార్మ్ కమిటీ which was appointed by Union government in 1952 under the aegis of CSIR, Council for Scientific and Industrial Research. It was formed in order to prepare an accurate calendar based on scientific study which could be adopted uniformly throughout India. So calendar commission chairman evarandi? Meghnad Saha garu. Oka question vasthe ఖచ్చితంగా మీరు పెట్టాలి. నెక్స్ట్, వెన్ ద గవర్నర్, ఇది వారి చిన్నతనంలో వారి కాలేజ్ డేస్లో ఏంటంటే ఆ రోజుల్లో గవర్నర్ సర్ బాంపీఫీల్డ్ ఫుల్లర్ విజిటెడ్ ఎర్స్ట్వైల్ ఈస్ట్ బెంగాల్, షా అండ్ ఫ్యూ అదర్ స్టూడెంట్స్ బైకాటెడ్ ద ఫార్మర్స్ విజిట్. ఇలా బైకాట్ చేయడం ద్వారా వారి కాలేజ్ డేస్లో వారి ప్రిన్సిపల్ వారిని కాలేజ్ నుంచి వెళ్ళగొట్టడం, వారి స్కాలర్షిప్ కూడా ఆపేయడం జరిగింది. ఓకే, ఫోర్టిఫైడ్ షా స్కాలర్షిప్ అండ్ క్యాన్సల్ హిస్ అడ్మిషన్. హీ వాజ్ దెన్ ఎన్రోల్డ్ టు Kishori Lal Jubilee schools, extinct, during which Shah cleared the entrance test to the University of Calcutta and was a topper among the students of East Bengal. మొత్తానికి కూడా టాపర్గా నిలిచారు మన మేఘనాథ్ షా గారు. షా ఫౌండెడ్ ద ఇండియన్ సైన్స్ న్యూస్ అసోసియేషన్. మీకు నేను ఇచ్చిన ఫిగర్లో కనుక చూస్తే అక్కడ ఉంది, అది ఖచ్చితంగా పాస్ చేసుకొని చదవాలి. ఏమేమి ఎస్టాబ్లిష్ చేశారండి? ఇండియన్ సైన్స్ న్యూస్ అసోసియేషన్ ఇన్ కలకత్తా ఇన్ 1935, the Institute of Nuclear Physics in 1950. He is also credited for drawing up original plan of Damodar Valley project. ఏదైతే ఇప్పటికి కూడా దామోదర్ రివర్ ఎప్పుడు పొంగుతూ ఉన్నదా ప్రజలందరినీ కాపాడుతూ ఉంటుందో అదే అన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సైంటిస్ట్ అండి మేఘనాథ్ షా గారి తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ సైంటిస్ట్ ఎవరండి? మన సత్యేంద్రనాథ్ బోస్ గారు. సత్యేంద్రనాథ్ బోస్ 1894 to 1974. వీరు కూడా ఒక గొప్ప సైంటిస్ట్. ఎస్పెషల్లీ వీరి థియరీస్ కానివ్వండి అన్నీ కూడా ఆస్ట్రోఫిజిక్స్ మరియు ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్లో కూడా ఉపయోగపడుతుంది. బోసాన్స్ అనే పార్టికల్ గురించి మీరు వింటారు. ఓకే, హిగ్స్ బోసాన్ అనే పార్టికల్, ఇదంతా కూడా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ కనుక న్యూస్లో ఫాలో అవుతుంటే ఈ పదాలు వింటారు. బోసాన్స్, హిగ్స్ బోసాన్, బోస్ ఐన్స్టీన్ థియరీ, ఇవన్నీ కూడా. సో ఇక్కడ కనుక మీరు చూసినట్టే వీరే మన సురేంద్రనాథ్ బోస్ గారు. సో Bose spent about 10 months in Paris in 1924 doing research with Madame Curie and Louis de Broglie. ఇది గుర్తుపెట్టుకోవాలండి మీరు. వీరు ఎక్కడున్నారు? ప్యారిస్లో 1924లో మేరీ క్యూరీ ఎవరైతే నోబెల్ ప్రైజ్ పొందారో, నోబెల్ ప్రైజ్ పొందిన మేరీ క్యూరీ గారితో కూడా వీరు రీసెర్చ్ చేయడం జరిగింది. సో సత్యేంద్రనాథ్ బోస్ వాజ్ అవుట్స్టాండింగ్ ఇండియన్ ఫిజిసిస్ట్ స్పెషలైజింగ్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్. రాసుకోవాలి మీరు. ఏంటండి వీరు? ఒక ఫిజిసిస్ట్. దేనిపైన స్పెషలైజేషన్ చేశారండి? క్వాంటమ్ మెకానిజమ్స్ పైన. దేనిపైన? క్వాంటమ్ మెకానిజం పైన.
He is of course the most remembered of his excellent role played in the class of particles bosons which were named after him. ఎవరు నేమ్ చేశారండి ఆ పార్టికల్స్ ని బోసాన్స్ అని? పాల్ డిరాక్ సబ్స్టెన్సెస్ అని వారి పేరు మీద కూడా ఇంకో వేరే హిస్టరీ ఉంది, అది మనకు అంత అవసరం లేదు. కానీ పాల్ డిరాక్ అనే వ్యక్తి చాలా గొప్ప సైంటిస్ట్ అండి. అటువంటి సైంటిస్ట్ బోస్ గారి వర్క్ని గమనించి వారి పేరు పైన ఒక పార్టికల్ని నేమ్ చేశారు, దాన్నే బోసాన్స్ అంటాం. So basically he is known for his work in quantum physics. His famous Bose-Einstein theory and a kind of particle in the atom has been named after his name, boson. Okay, వీరు ఐన్స్టీన్ గారితో కూడా వర్క్ చేశారండి, దాని గురించి కూడా చూద్దాం. Bose adapted a lecture at University of Dhaka on the theory of radiation and ultraviolet catastrophe into the short article called Planck's law and the hypothesis of light quanta and sent it to ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఈ లెక్చర్ పైన ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారికి వీరు ఈ నోట్స్ మొత్తాన్ని పంపిస్తే ఐన్స్టైన్ అగ్రీడ్ విత్ హిమ్. ఐన్స్టైన్ గారు ఎస్ నువ్వు చెప్పేది కరెక్ట్, నేను అగ్రీ చేస్తున్నా అని ఒప్పుకున్నారు. అంత గొప్ప సైంటిస్ట్ మన సురేంద్రనాథ్ బోస్ గారు. ఓకే, ట్రాన్స్లేటెడ్ బోస్ పేపర్ ప్లాంక్స్ లా అండ్ హైపోథెసిస్ ఆఫ్ లైట్ క్వాంటా ఇంటూ జర్మన్ అండ్ హ్యాడ్ ఇట్ పబ్లిష్డ్ ఇన్ ఈ జర్మన్ న్యూస్ ఆర్టికల్లో వీరు పబ్లిష్ చేయించారండి మన ఐన్స్టీన్ గారు బోస్ గారి ఆర్టికల్ని అండర్ బోస్ నేమ్ ఇన్ 1924. సో ఇక్కడ రెండు ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మీరు చూసుకోవాలి. హిస్ టీచర్ అట్ ప్రెసిడెన్సీ కాలేజ్ వాజ్ జగదీష్ చంద్ర బోస్, హూస్ అదర్ స్టెల్లార్ స్టూడెంట్ వాజ్ మేఘనాథ్ సాహా. సో జగదీష్ చంద్ర బోస్ గారు ప్రొడ్యూస్ చేసిన రెండు ఆనిముత్యాలలో ఒక ఆనిముత్యం వచ్చేసి మన సురేంద్రనాథ్ బోస్ గారు. సో ఇంకోటి, బోస్కి ఏ రోజు కూడా డాక్టరేట్ లేదండి, వారు పిహెచ్డి చేయలేదు. చూడండి, బోస్ డిడ్ నాట్ హ్యావ్ డాక్టరేట్, వీరు పిహెచ్డీ చేయలేదు, నీకు మరి లెక్చర్ పోస్ట్ ఎలా ఇవ్వాలరా బాబు అని అడిగితే మన ఐన్స్టీన్ గారు రికమెండ్ చేశారు. చూడయ్యా వీరు ఇంత పెద్ద రీసెర్చ్ చేశారు, వీరు ఇంత గొప్ప సైంటిస్ట్, వీరికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు మీరు లెక్చర్ పోస్ట్ అని చెప్తే, సో క్వాలిఫై ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రొఫెసర్ వెన్ హీ అప్లైడ్ ఫర్ ద ఢాకా యూనివర్సిటీ ఇన్ 1926. However, after Einstein's recommendation, Bose was made the head of the department. వారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చేశారు. ఓకే, ఐన్స్టీన్ గారి రికమెండేషన్ ద్వారా చూడండి ఎంత గొప్ప సైంటిస్ట్ అయితే ఐన్స్టీన్ రికమెండ్ చేస్తారు. ఓకే, మీరు ఖచ్చితంగా ఈ లాని చూడాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ప్లాంక్స్ లా అండ్ హైపోథిసిస్ ఆఫ్ లైట్ క్వాంటా. ప్లాంక్స్ లా అండ్ హైపోథిసిస్ ఆన్ లైట్ క్వాంటా, ఇది గుర్తుపెట్టుకోండి, రాసుకోవాలి, మీరు ఇది రాసుకోవాలి. నెక్స్ట్, so this formed the basis of Bose-Einstein statistics. So in 1937, Rabindranath Tagore decided his only book on science, Vishwa Parichay, to Satyendra Bose. Satyendra Bose gariki Rabindranath Tagore garu Vishwa Parichay ane vari yokka science novel, only science novel written by Rabindranath Tagore ni dedicate చేశారు. ఎవరికి డెడికేట్ చేశారండి అంటే మన సురేంద్రనాథ్ బోస్ గారికి డెడికేట్ చేయడం జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డెడ్ హిమ్ ద ఇండియా సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, దట్ ఈస్ పద్మ విభూషణ్ ఇన్ 1954లో వారికి పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే, సో డిస్క్రైబ్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ గాడ్ పార్టికల్ బోసాన్స్, హిగ్స్ బోసాన్ అనే పార్టికల్ని మనం గాడ్ పార్టికల్ అంటాం. దాని నుంచే భూమి మొత్తం ఆవిర్భవించింది, ఈ ప్రపంచం, ఈ యూనివర్స్, ఈ అనంతం కూడా ఆవిర్భవించింది అనే పార్టికల్ని కనుగొన్న గొప్ప వ్యక్తి సత్యేంద్రనాథ్ బోస్ గారు. ఓకే, న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఓకే, ద ఫాదర్ ఆఫ్ గాడ్ పార్టికల్, దేవుడి యొక్క పార్టికల్స్నే కనుక్కున్న ఒక మహానుభావుడికి సత్యేంద్రనాథ్ బోస్ joined the group of scientists like Willard Gibby and Ovid Airy, who contributed to tremendously yet did not get any recognition. ఇంత కాంట్రిబ్యూషన్ చేసిన వీరికి నోబెల్ ప్రైజ్ రాలేదు, రికగ్నిషన్ రాలేదు, అయినా వీరు ఒక గొప్ప వ్యక్తి అని చెప్పేసి న్యూయార్క్ టైమ్స్ వారే పేర్కొన్నారు. నోబెల్, ఓకే, అయినా డిడెంట్ గెట్ నోబెల్ ప్రైజ్. సో న్యూయార్క్ టైమ్స్ వారే ఒప్పుకున్నారు. చూడండి భారతదేశం నుంచి వచ్చిన సైంటిస్టుల గొప్పతనం ఏంటో. సో నెక్స్ట్, శాంతి స్వరూప్ భాత్నగర్ వీరు 1894 నుంచి 1955 వరకు జీవించడం జరిగింది. వీరి గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే CSIR, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఈ CSIR అనే పదాన్ని మీరు చాలాసార్లు వినుంటారు, చూసుంటారు. ఇన్స్టిట్యూషన్ని ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో CSIRకి చెందిన ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి 2-3. సో ఈ ఇన్స్టిట్యూషన్స్
ఫస్ట్ డైరెక్టర్. వీటిని ఎస్టాబ్లిష్ చేయడానికి గల కారణం ఒక నిపుణుడు ఎవరంటే మన శాంతి స్వరూప్ భాత్నగర్ గారు. వీరి పేరుపైనే శాంతి స్వరూప్ భాత్నగర్ అవార్డు అనే అవార్డు కూడా ఇస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. సో ఆ అవార్డు గురించి వీరి యొక్క కాంట్రిబ్యూషన్స్ గురించి చూద్దాం. Bhatnagar was born on 21st February 1894 at Bear in the district of Shahpur in Punjab, ఈ రోజు పాకిస్తాన్లో ఉంది. When he was barely 8 months old, his father passed away. వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. అయినప్పటికీ ఇన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ వారి తాతగారి దగ్గర ఉత్తరప్రదేశ్లో పెరుగుతూ వారు ఎంతో ఇంట్రెస్టింగ్గా చదువుతూ ఉంటారనమాట. He spent his next 13 years under the care of maternal grandfather బులంద్ షహర్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే, అయితే వీరు చిన్నప్పటి నుంచే సైన్స్కి కానివ్వండి, సైంటిఫిక్ రీసెర్చ్కి కానివ్వండి చాలా ప్రేరేపిత అవ్వడం ద్వారా వారి నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. చూడండి, వీరు ఒకసారి ఏం చేశారంటే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిస్ గ్రాండ్ ఫాదర్ యంగ్ భాత్నగర్ నాట్ ఓన్లీ డెవలప్ ద టేస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ బట్ ఆల్సో బికేమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెరీ ఎర్లీ ఏజ్ ఇన్ జామెట్రీ, ఆల్జీబ్రా అండ్ మేకింగ్ మెకానికల్ టాయ్స్. అంత చిన్న వయసులోనే 13-14 ఏళ్ళ వయసులోనే వీరు మెకానికల్ టాయ్స్ని చేయడం, జామెట్రీ మీద, ఆల్జీబ్రా మీద గ్రిప్ సాధించడం జరిగింది. ఇన్ 1911 శాంతి పబ్లిష్డ్ ఎ లెటర్ టు ద ఎడిటర్ ఇన్ లీడర్. ఓకే, లీడర్ అనే న్యూస్ పేపర్ గురించి మీరు మోడర్న్ ఇండియాలో వినుంటారు. అయితే ఈ లీడర్ న్యూస్ పేపర్లో శాంతి స్వరూప్ గారు ఎడిటర్కి పంపించారు అలహాబాద్లో. ఏంటంటే ఆన్ హౌ టు మేక్ సబ్స్టిట్యూట్ ఫర్ కార్బన్ ఎలక్ట్రోడ్స్ ఇన్ ద బ్యాటరీ యూజింగ్ మొలాసెస్ కార్బోనిషియస్ మ్యాటర్ అండర్ ద ప్రెషర్ అండ్ హీట్. అంటే ఆ రోజుల్లో కార్బన్ రాడ్స్ మన బ్యాటరీలో ఇలా సెంటర్లో ఒక కార్బన్ రాడ్ ఉంటుందని ఇప్పుడు కూడా మీరు గమనిస్తారు. సో ఆ కాలంలోనే మనం ఏమన్నారు మన శాంతి స్వరూప్ గారు, ఆ కాలంలోనే ఈ కార్బన్కి సబ్స్టిట్యూట్గా మీరు మొలాసెస్ ఏంటి కార్బోనేషియస్ మ్యాటర్ అండర్ ప్రెషర్ అండ్ హీట్ అన్నాడు. దాని అర్థం ఏంటి అంటే మీరు ఏదైతే గడ్డి కానివ్వండి, వేస్ట్గా వచ్చిన కార్బన్ మెటీరియల్ కానివ్వండి, దానికి ఒక ప్రెషరు హీట్ ఒక కండిషన్లో ఇస్తే దాన్ని కూడా ఇదే కార్బనేషియస్ మ్యాటర్లోకి కన్వర్ట్ చేసేసి దాన్నే మీరు యూజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇంతగానో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఎందుకు ఇంత కష్టపడాలి అని చెప్పేసి అంత పెద్ద ఐడియాని ఇచ్చారు. సో ఈ రోజు కూడా అది ఒక గొప్ప ఐడియాగానే నిలిచిపోయింది అంత చిన్న వయసులో. మెట్రికులేటింగ్ ద సేమ్ ఇయర్ హీ జాయిన్డ్ దయాల్ సింగ్ కాలేజ్ లాహోర్. After finishing his intermediate examination in first division, Shanti joined Foreman Christ College, and after his BSc and MSc degrees, he spent next 2 years in the University of London. His DSc degree and surface tension of oils under the supervision of Professor F.G. Donan. Okay, returning to India in 1921, ఇది ఇంపార్టెంట్ అండి, ఇక్కడ నుంచి కొంచెం ఇంపార్టెంట్ రాసుకోవాలి. He joined Banaras Hindu University as a professor, remaining there till 1924. From 1924 to 40, he served as the director of University Chemical Laboratory, Lahore, addressing the problems of industrial and applied chemistry. So కెమిస్ట్రీలో వీరి రోల్ చాలా ఎక్కువగా ఉండేయండి, ఎందుకంటే వారు ఇండస్ట్రీస్కి సంబంధించిన ప్రతి కెమికల్ ప్రాబ్లమ్ని యూనివర్సిటీకి తీసుకొచ్చి మరి దానికి సొల్యూషన్ చూపెట్టేవారు. So as a director of CSIR, August 1940, Bhatnagar took over the director of newly established Directorate of Scientific and Industrial Research. అప్పట్లో CSIRకు ఉన్న పేరు Directorate of Scientific and Industrial Research. ఓకే, దానికి వీరు చైర్మన్గా జాయిన్ అవ్వడం జరిగింది. This organization became Council for Scientific and Industrial Research with Bhatnagar as its director. Bhatnagar's tenure saw the setting up of 12 laboratories and total number of CSIR laboratories today stand as 40. 40 కంటే ఎక్కువ ల్యాబొరేటరీస్ ఉన్నాయి ప్రజెంట్లీ. భాత్నగర్ గారు దీనికి ఎస్టాబ్లిష్ చేశారు 12 ల్యాబొరేటరీస్ అండి. ఆ కాలంలో జస్ట్ ఇండిపెండెన్స్ పొందాం, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి సైంటిఫిక్ రీసెర్చ్ని, ఎకనామీ మొత్తం సరిగ్గా లేదు, ఆ కాలంలో ఇంత ఫీడ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో వీరి యొక్క అవార్డ్స్ని అచీవ్మెంట్స్ని ఒకసారి చూద్దాం. పద్మ విభూషణ్ తీసుకున్నారండి వీరు. గవర్నమెంట్ కన్ఫర్డ్ హిమ్ ద ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ 1941. హీ వాజ్ మేడ్ ద నైట్ బ్యాచులర్. ఓకే, నైట్హుడ్ వచ్చింది, నైట్ బ్యాచులర్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్ వీరి యొక్క కాంట్రిబ్యూషన్స్ని రికగ్నైజ్ చేశారు. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ అండ్ రిసీవ్డ్ పద్మ విభూషణ్. ఓకే, సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. శాంతి స్వరూప్ Bhatnagar played significant part along with Homi, Bhabha,
ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ అండ్ విక్రమ్ సారాభాయ్. ఎవరైతే ఇండియాలో సైంటిఫిక్ రీసెర్చ్ని ఎస్పెషల్లీ న్యూక్లియర్, స్పేస్, స్టాటిస్టికల్ ఇంకొక వ్యక్తి ముగ్గురితో పాటు ఎవరైతే ఈక్వల్గా ఉండగల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారే మన శాంతి స్వరూప్ గారండి. అంత గొప్ప వ్యక్తి. వీరు చేసిందే చూడండి. అండ్ అదర్స్ ఇన్ బిల్డింగ్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫార్ములేటింగ్ ఇండియా సైన్స్ పాలసీస్. వీరికి ఈక్వల్గా ఎవరని హోమీ బాబా గారు ఎవరైతే మన న్యూక్లియర్ పాలసీ చేశారో, విక్రమ్ సారాభాయ్ గారు మన స్పేస్ పాలసీ, మహల్నోబిస్ గారు మన స్టాటిస్టికల్ పాలసీ, మరియు వారికి ఈక్వల్గా సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ని, సైన్స్ పాలసీస్ని ఆ కాలంలో డబ్బులు లేని కాలంలో తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. సో వారికి ఈక్వల్గా వీరు కూడా ఉంటారు. సో వీరి గురించి కొద్దిగా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి చూడండి. ఇన్వెంటెడ్ భాత్నగర్ మథూర్ మ్యాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ బ్యాలెన్స్ విత్ కేఎన్ మథూర్ యూజ్డ్ మెజరింగ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. వీరు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని మెజర్ చేసే ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ని కేఎన్ మథూర్ గారితో ఇన్వెంట్ చేయడం జరిగింది. ఒకసారి ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి మీరు. ఓకే, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ వాజ్ ఎ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఫర్ 19 years. ఓకే, ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఎస్ఐఆర్ తెలిసిందే. ఓకే, శాంతి స్వరూప్ భాత్నగర్ గారు ఫాదర్ ఆఫ్ రీసెర్చ్ ల్యాబ్స్. ఏమని రాస్తారని మీ ఆన్సర్లో, హీఈస్ కెన్ బి కన్సిడర్డ్ ఆర్ హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ రీసెర్చ్ ల్యాబ్స్ ఇన్ ఇండియా. ఎందుకంటే సిఎస్ఆర్లో ఎస్టాబ్లిష్ అయిన ప్రతి రీసెర్చ్ ల్యాబ్కి పునాది ఎవరు వేశారండి? మన శాంతి స్వరూప్ భాత్నగర్ గారే. హీ వాజ్ ఆల్సో ఏ పోయెట్, యాక్టర్ అండ్ ఉర్దూ వన్ యాక్ట్ ప్లే కాల్డ్ కరామటి. వీరు ఆల్రౌండర్ అండి, దాదాపు మొత్తం ఆల్రౌండర్. పోయెట్ కానీ ఆర్టిస్ట్ కానీ ఆల్రౌండర్ ఉండే ఆ కాలంలో. రోట్ కుల్గీత్ వైల్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ BHU which became the university song. బనారస్ హిందూ యూనివర్సిటీ సాంగ్ ఏదైతుందో ఆ కుల్ గీత్ అనే గీతాన్ని కూడా మన శాంతి స్వరూప్ గారు రాశారు. ఈ అన్నీ కూడా ఈ స్లైడ్లో ఉన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ప్లీజ్ పాస్ దిస్ అండ్ రైట్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్. సో శాంతి స్వరూప్ భాత్నగర్ ప్రైజ్, ఇది మన భారతదేశంలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఒక గ్రేట్ ప్రైజ్ ఫర్ రికగ్నైజింగ్, ఎవరైతే సైంటిస్టుల పనిని రికగ్నైజ్ చేస్తూ ఇచ్చే అవార్డే శాంతి స్వరూప్ భాత్నగర్ ప్రైజ్, SSB. ఓకే, నేను ఇక్కడ రాస్తాను, శాంతి స్వరూప్ భాత్నగర్. ఓకే, రెగ్యులేషన్స్ గవర్నింగ్ ద అవార్డ్ ఆఫ్ శాంతి స్వరూప్ భాత్నగర్ ప్రైజ్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎలా ఇస్తారు దీనికి కన్సిడరేషన్ తెలియాలి కదా. సో ఫ్రెండ్స్, మీకు సైంటిస్ట్ గారే కాదు, ఇది యాడిషన్. దీని గురించి మీకు ప్రిలిమ్స్లో డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. ఓకే, కాబట్టి చూడండి దీని యొక్క ప్రియంబుల్ ఏంటి, ఈ అవార్డు రావాలంటే ప్రియంబుల్ ఏంటి. ద అవార్డ్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇండియా, ద లేట్ డాక్టర్ శాంతి స్వరూప్ భాత్నగర్. చదువుకున్నాం ఇప్పుడే. ఓకే, known as Shanti Swarup Bhatnagar Prize for the Science and Technology. The prize is given each year for outstanding contribution in the field of science and technology. So next, nature of prize ఏ విధంగా ఉంటుందో చూడండి. ఈ ప్రైజ్ వాల్యూ ఎంత అండి? 5 లక్షల రూపాయలు ఇస్తామండి ఈ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి. ఆర్ అవార్డెడ్ యాన్యువల్లీ ఫర్ నోటబుల్ అవుట్స్టాండింగ్ రీసెర్చ్ అప్లైడ్ ఆర్ ఫండమెంటల్ ఇన్ ఫాలోయింగ్ డిసైబుల్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏ డిసైబుల్స్కి ఇస్తారు చూడండి. బయాలజీ సైన్స్ చేసిన వాళ్ళకి ఇస్తాము, కెమికల్ సైన్సెస్లో ఇస్తాము, ఎర్త్ సైన్సెస్లో ఇస్తాము. ఓకే, ఎర్త్ సైన్సెస్ అంటే ఎర్త్, అట్మాస్ఫియర్, ఓషన్ అండ్ ప్లానిటరీ సైన్సెస్. ఓకే, నెక్స్ట్ ఇంజనీరింగ్ సైన్స్కి చెందిన వారికి ఇస్తాము, ఫిజిక్స్ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళతో పాటు మ్యాథమెటిక్స్ మరియు మెడిసిన్. ఆల్మోస్ట్ ఆల్ ద మేజర్ సైన్స్ సబ్జెక్ట్స్కి ఈ అవార్డు ఇస్తున్నాం. పర్పస్ ఏంటి అండి? ద పర్పస్ ఆఫ్ ద అవార్డ్ ఈస్ టు రికగ్నైజ్ అవుట్స్టాండింగ్ వర్క్ ఆఫ్ ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అయ్యో, ఇంత సైంటిస్ట్ ఇంత కష్టపడుతున్నారు కదా, వారికి అవార్డు ఇవ్వకపోతే ఎలా అండి? అవార్డు ఇస్తేనే వాళ్ళు ఇంకా ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. దీనికి ఎలిజిబిలిటీ ఏం కావాలి అవార్డు పొందాలంటే? He should be a citizen of India engaged in research in any field of science and technology up to the age of 45 years. 45 ఏళ్ళ వరకే ఇస్తాము, దానికి మించిన వారికి అవార్డు ఇవ్వరు. ఓకే, యాజ్ రికార్డ్ ఆన్ 31st December of the year preceding the year of the prize. ఆ సంవత్సరానికి ముందు 31st December కల్లా వారికి 45 ఏళ్ళు దాటి ఉండకూడదు. ఓకే, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వర్కింగ్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్. మన భారతదేశానికి చెందిన
మన భారత సంతతికి చెందిన వ్యక్తులకు కూడా ఈ అవార్డు అనేది ఇస్తారు. ద ప్రైజ్ ఈస్ bestowed on a person who is in the opinion of CSIR has made conspicuously important and outstanding contribution to human knowledge, progress, fundamental and applied in the particular field of endeavor. అంటే ఒక ఫీల్డ్లో ప్రపంచానికి కానివ్వండి, వ్యక్తులకు కానివ్వండి, అందరికీ పనికొచ్చే విధంగా ఎక్స్ట్రాడినరీ రీసెర్చ్ చేశారంటే ఈ అవార్డు ఇస్తారండి. ద ప్రైజ్ is awarded on the basis of contribution made to the work done primarily India during 5 years preceding the award. భారతదేశంలో గత 5 ఏళ్ళుగా వీరు చేసిన గొప్ప పనులకి అనుకూలంగానే ఈ ప్రైజ్ అనేది ఇస్తూ ఉంటాం. సో మన నెక్స్ట్ సైంటిస్ట్ అండి హోమీ జహాంగీర్ భాభా. వీరు గొప్ప సైంటిస్ట్. వాటితో పాటు వీరు ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ అండి. ఆ కాలంలోనే న్యూక్లియర్ సైంటిస్ట్ చేశారు. ఓకే, హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్ ఇన్ ఇండియా. ఓకే, ఎందుకంటే న్యూక్లియర్ పాలసీ ఏదైతే ఉందో ఇండియాది 3 టైర్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని ప్లాన్ చేసిన వ్యక్తియే మన హోమీ జహాంగీర్ భాభా గారు. సో వీరి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తే మనకు హోమీ జహాంగీర్ భాభా గారు కనిపిస్తారు మీకు. ఓకే, హీస్ ఎ గ్రేట్ సైంటిస్ట్. హీస్ కన్సిడర్డ్ యాజ్ ద ఒరిజినేటర్ ఆఫ్ న్యూక్లియర్ రీసెర్చ్ ప్రోగ్రామ్. న్యూక్లియర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ని భారతదేశంలో ఒరిజిన్ వీరు చేశారు. ఇండియా అకంప్లీస్డ్ న్యూక్లియర్ కేపబిలిటీ డ్యూ టు ద ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్స్ ఆఫ్ హోమీ భాభా, thereby avoiding certain conflicts simply through non-aggression treaties. ఎందుకంటే న్యూక్లియర్ ఎనర్జీ అనేది చాలా కాన్ఫ్లిక్ట్ ఎనర్జీ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఆల్రెడీ అప్పటికే సెకండ్ వరల్డ్ వార్ అయింది. సెకండ్ వరల్డ్ వార్లో న్యూక్లియర్ ఎనర్జీ యొక్క పవర్ చూసాం. ఇంత పవర్ చూసినప్పుడు రీసెర్చ్ చేయాలంటే ఎట్లా ఒప్పుకుంటా అండి? ఇంటర్నేషనల్ సొసైటీస్ ఒప్పుకోవు, ప్రతి కంట్రీ అపోజ్ చేస్తుంది. కానీ అలా ఎటువంటి అపోజిషన్ రాకుండా వీరు వారి యొక్క టాక్టిక్స్ ఉపయోగించి, వారి యొక్క డిప్లొమాటిక్ నేచర్ని ఉపయోగించి ఇండియాకి అలాంటి అపోజిషన్ రాకుండా జస్ట్ సింపుల్ ఏం అగ్రిమెంట్స్ అండి? నాన్ అగ్రెషన్ అగ్రిమెంట్స్. నేను నిన్ను అటాక్ చేయను అన్న చిన్న చిన్న అగ్రిమెంట్స్తో మన పాలసీని ముందుకు తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తి హోమీ భాభా. దిస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ భాభా ఆర్గ్యుమెంట్స్ ద స్టేటస్ ఆఫ్ ఇండియా ఆన్ ద వరల్డ్ స్టేజ్. ఓకే, ఇంత గొప్ప స్టేజ్ మన ఇండియా యొక్క పేరు ప్రఖ్యాతలు పెంచిన వ్యక్తుల్లో మన హోమీ భాభా గారు ఒకరు. He received the doctorate in nuclear physics in 1933 and won the Isaac Newton studentship in 1934, which he held for 3 years. Okay, వీరు 1933లోనే డాక్టరేట్ పొందారండి దేంట్లో? న్యూక్లియర్ ఫిజిక్స్లో. బాబా ఆల్సో వర్క్ విత్ ద ఫేమస్ ఫిజిసిస్ట్ అండ్ నోబెల్ లారెట్ నీల్ బోర్. మీరు కనుక సైన్స్ చదివి ఉంటే, సైన్స్ ఎప్పుడైనా చదివి ఉంటే నీల్ బోర్ గారి గురించి ఖచ్చితంగా వినుంటారు. క్లాస్ 10 లోపే మీరు వినుంటారు. ఇన్ కోపెన్హెగన్. ఓకే, అండ్ కేమ్ అప్ విత్ ద క్యాలిక్యులేషన్ టు డిటర్మైన్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ positron scattering. Cross section of electron positron scattering. In 1936, the duo described how primary cosmic rays from the outer space interact with the upper atmosphere. మన స్పేస్ నుంచి వచ్చే ప్రతి రే మన అవుటర్ అట్మాస్ఫియర్ నుండి ఎలా ఇంటరాక్ట్ అవుతుందని చెప్పారు. ఫర్ దిస్ రీసెర్చ్ బాబా వాజ్ అవార్డెడ్ ద సీనియర్ స్టూడెంట్షిప్ in 1937 which helped him to continue his work at Cambridge. సో ఇంత గొప్ప రీసెర్చ్ చేసినందుకు వారి వర్క్ క్యాంబ్రిడ్జ్లో కంటిన్యూ అయింది. హీ యాక్సెప్టెడ్ ద పొజిషన్ యాజ్ అ రీడర్ అట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఐఏఎస్సి బెంగళూరులో ఒక రీడర్గా జాయిన్ అయ్యారు ఆ టైంలో, వరల్డ్ వార్ 2 టైంలో. ఇన్ విచ్ ఇట్ వాజ్ హెడెడ్ బై సర్ సివి రామన్. వీరు గొప్ప నోబెల్ లాటరేట్ అండి. వీరి గురించి మనం నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఫ్రమ్ ఇండియా అనే టాపిక్లో సపరేట్గా క్లియర్గా చదువుకుందాం. ఓకే, సో సివి రామన్ గారి కింద పనిచేసే అవకాశం మన హోమీ భాభా గారికి దక్కింది. హీ రియలైజ్డ్ వే బ్యాక్ ఇన్ 1940s. ఓకే, 1940లోనే ఆలోచించారండి భారతదేశం గొప్ప దేశం కావాలి అంటే ఖచ్చితంగా ఈ దేశానికి న్యూక్లియర్ ఎనర్జీ అనేది అవసరం అని చెప్పి ఆ రోజుల్లోనే అనుకున్నారు. ఈవెన్ బిఫోర్ ఇండియా అచీవ్డ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద చైన్స్ ఆఫ్ బ్రిటిష్, దట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ వుడ్ బి వైటల్ ఫర్ మేకింగ్ ఏ స్ట్రాంగ్ కంట్రీ. సో ఆఫ్టర్ ఇండియా బికేమ్ ఫ్రీ, Bhabha played crucial role in the formation of Atomic Energy Commission. గుర్తుపెట్టుకోవాలి మీరు ఏంటండి ఇది? అటామిక్ ఎనర్జీ కమిషన్ 1948 అండ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ 6 years లేటర్. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని ఫామ్ చేయడానికి లీడ్ రోల్ మన బాబా గారు ప్లే చేశారు. హీ వాజ్ ఎ బ్రిలియంట్ పర్సన్ విత్ మల్టీఫేసెడ్ క్వాలిటీస్. సో వీరు ఏం చేశారంటే ఫ్రెండ్స్, నాకు రీసెర్చ్ ల్యాబ్స్ లేవు, ఎలా 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 అలా ఆలోచించే టైంలో వీరు కూడా పార్సీయే. వీళ్ళు ఏం చేశారు, మన జంషెడ్జీ టాటా.
సో టాటా గారి దగ్గరికి వెళ్ళారు. ఓకే, టాటా గారి దగ్గరికి వెళ్ళి ఏం అడిగారంటే నాకు రీసెర్చ్ చేయడానికి ఏం లేదు అన్నప్పుడు టాటా గారు వారి కోసం స్పెషల్గా రీసెర్చ్ ఎక్విప్మెంట్ని తెప్పించి ల్యాబొరేటరీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వీరు ఒక మల్టీ ఫ్యాసెట్ పర్సన్ అండి, అంటే చాలా హాబీస్, చాలా స్కిల్ ఉన్న పర్సన్ అనమాట. వీరు ఒక గొప్ప ఆర్టిస్ట్. వీరి ఆర్ట్స్ ఇప్పటికి కూడా లండన్ గ్యాలరీలో ఇప్పటికి కూడా ప్లేస్ అయి ఉంటాయి. చూడండి, fond of music, painting and writing. Some of his paintings are displayed in British art galleries and the TIFR Tata Institute lo pedtam art collection today is rated as one of the best collections of the contemporary Indian art in the country. Anta goppa artist andi. He is the recipient of Adams Award, Padma Bhushan and honorary fellow of American Academy of Arts and Sciences and foreign associate of National Academy of Science, యునైటెడ్ స్టేట్స్. ఎన్నో గొప్ప యూనివర్సిటీస్, అకాడమీస్ వీరిని మెంబర్షిప్గా చేసుకోవడం దానికి ఎప్పుడు ఉండేటివి అనమాట. సో మీకు చెప్పిన స్టోరీ ఇక్కడ ఉంది చూడండి. హైలైట్ ద నీడ్ ఆఫ్ ల్యాబొరేటరీస్ అండ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా. దోరబ్జీ జంషెద్జీ టాటా హెల్ప్డ్ అండ్ ద టాటా ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్ వాజ్ సెటప్ ఇన్ బాంబే. టాటా ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ కావడానికి గల మేజర్ కారణం మన హోమీ బాబా గారు. హోమీ బాబా వాజ్ ఎ స్కిల్ఫుల్ మేనేజర్ and it was due to his prominent devotion, wealth and comradeship. ఎప్పుడు కూడా వర్క్ మీద డివోషన్, చేయాలి, దేశానికి చేయాలి, ప్రజలకు చేయాలి అని ఒక డివోషన్. అండ్ దెన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ that he could effective voice the need of allocate adequate resources for the country's scientific development. తద్వారా నెహ్రూ గారికి దగ్గరై నెహ్రూ గారి చేత సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించిన డబ్బు మొత్తాన్ని కూడా వచ్చేలా ట్రై చేసిన మొట్టమొదటి వ్యక్తుల్లో వీరు ఒకరు. హీ ఆల్సో సక్సెస్ఫుల్లీ లెడ్ ద ఫస్ట్ యునైటెడ్ నేషనల్ కాన్ఫరెన్స్ విచ్ వాజ్ హెల్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ పీస్ఫుల్ యూస్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, జెనీవా, స్విట్జర్లాండ్, 1955. అటామిక్ ఎనర్జీకి సంబంధించిన మొట్టమొదటి యుఎన్ మీటింగ్లో ఎవరు వెళ్ళారండి భారతదేశం తరఫున? మన హోమీ బాబా గారు వెళ్ళడం జరిగింది. One of his achievements in the field of scientific research was that he could shed light on the phenomena of electron-positron scattering, which gained popularity, eventually named as Bhabha scattering. గుర్తుపెట్టుకోవాలి, బాబా స్కాటరింగ్ ఎవరితో చేశారండి? నీల్ బోర్ గారితో 1930లోనే మన హోమీ బాబా గారు అక్కడ రీసెర్చ్ చేసి దీని గురించి ఫెలోషిప్స్ కూడా వచ్చాయి వారికి. దాని గురించి చదివాం కాబట్టి ఎలక్ట్రాన్ పొజిట్రాన్ స్కాటరింగ్ గురించి మీరు రాయాలి పేపర్లో, గుర్తుపెట్టుకొని రాసుకోండి. బాబా ఎస్టాబ్లిష్డ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, బార్క్, ఈరోజు కూడా ఉందండి. ట్రైనింగ్ స్కూల్ టు కాటర్ ద మ్యాన్ పవర్ నీడ్స్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. హీ ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ న్యూక్లియర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. భారతదేశం న్యూక్లియర్ సైన్స్లో సెల్ఫ్ రిలయంట్ ఉండాలని కోరుకున్న వ్యక్తుల్లో బాబా గారే ప్రీమియం. ఓకే, సో ఇప్పుడు దాకా మనం దాదాపు 8 సైంటిస్టుల గురించి తెలుసుకున్నాం. అందరు కూడా చాలా ఇంపార్టెంట్ సైంటిస్టులే. సో వీళ్ళ నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి? సో ప్రిలిమ్స్ క్వశ్చన్స్ మోడల్ చూస్తే హూ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఓకే, విచ్ ఆఫ్ ద బిలో ఈజ్ కన్సిడర్డ్ as father of nuclear energy అని ఇస్తారు. న్యూక్లియర్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఏమండి? హోమీ బాబా అని మీకు గుర్తుండాలి, హోమీ బాబా. ఓకే, నెక్స్ట్, విచ్ సైంటిస్ట్ have given the quote. ఈ కోట్ ఎవరు ఇచ్చారు? ఏ సైంటిస్ట్ ఇచ్చారు? ఇట్ ఈస్ నాట్ ద ఇన్వెంటర్ బట్ ద ఇన్వెన్షన్ దట్ మ్యాటర్స్. ఈ కోట్ ఎవరు ఇచ్చారండి? ఈ కోట్ ఎవరు ఇచ్చారు? మన జగదీష్ చంద్రబోస్ గారు. జేసీ బోస్. ఓకే, వీరు కనిపెట్టిన ప్లాంట్ గ్రోయింగ్ ఇన్స్ట్రుమెంట్ పేరేంటి అని కూడా అడగవచ్చు మిమ్మల్ని. సో వాట్ ఈస్ దిస్ ప్లాంట్ గ్రోయింగ్ ఇన్స్ట్రుమెంట్ నేమ్? దాట్ ఈస్ యువర్ క్వశ్చన్ ఫర్ టుడే. ప్లీజ్ గో బ్యాక్ ఇన్ ద వీడియో అండ్ రైట్ దట్ ఆన్సర్. నెక్స్ట్, జగదీష్ చంద్రబోస్ గారు అడుగుతారు. సో ఇలా కాకుండా నెక్స్ట్ ఏంటి? శ్రీనివాస రామానుజన్ గారు చదివిన పుస్తకం యొక్క ఆథర్ ఎవరైతే వారిని మ్యాథమెటిక్స్ సైడ్ తీసుకెళ్లారో, కార్ గారి పుస్తకం. ఓకే, కార్ గారి పుస్తకం, లేదా ఆ పుస్తకం పేరైనా అడగచ్చు.
ఓకే, మేఘనాథ్ సహా, మేఘనాథ్ సహా స్టేట్మెంట్ ఇస్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అని ఇచ్చారు అనుకోండి ఇలా. ఓకే, ఒక స్టేట్మెంట్ మీకు చూపిస్తాను ఉండండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ statements are true about contribution of Indian scientists. Contribution of Indian scientists. So first point ఏంటి అండి, that Meghnad Saha was chairman of calendar committee ఆఫ్ ఇండియా 1952 చదువుకున్నాం. ఓకే, భారతదేశాన్ని మొత్తానికి క్యాలెండర్ ఉండాలి కాబట్టి ఇది కరెక్ట్ అనుకుంటాం. సో నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇస్తారు, నెక్స్ట్ ఇప్పటిదాకా చదివిన సైంటిస్ట్లో శ్రీనివాస రామానుజన్ గారి నుంచి ఏం చెప్పామండి, మూవీ ఈజ్ నేమ్డ్ యాజ్ మ్యాన్ హూ సా ఇన్ఫినిటీ. కరెక్టా రాంగ్ అంటాడు. మ్యాన్ హూ సా ఇన్ఫినిటీ అనే మూవీ ఎవరి ద్వారా ఎవరి జీవిత చరిత్ర మీద తీయబడిందండి, శ్రీనివాస రామానుజన్. అది కరెక్టే. సో ఇంకా ఎక్స్ట్రా శాంతి స్వరూప్ భాత్నగర్ అవార్డ్ ఎలిజిబిలిటీలో అవార్డ్ ఈజ్ ఓన్లీ గివెన్ టు ఇండియన్ ఆరిజిన్ పీపుల్ అండ్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్స్ అంటాను. ఫారినర్స్కి ఇవ్వం కదండి, దీని గురించి కూడా చూసాం ఎలిజిబిలిటీలో. సో ఇది కరెక్టే. నెక్స్ట్, సో ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చి మీకు ఆప్షన్స్ చేయండి, కరెక్ట్ చేయండి, ఇన్కరెక్ట్ చేయండి, సైంటిస్టులు ఎవరు, వారి ఇన్వెన్షన్స్ ఏంటి, వారి కాంట్రిబ్యూషన్స్ ఏంటి అని అడిగేటప్పుడు ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దయచేసి ఇవన్నిటిని కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, సో ఇందులో మోడల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, సింపుల్గా వస్తాయి, డైరెక్ట్గా వస్తాయి, దాదాపు మోడల్ క్వశ్చన్స్. ఓకే, వాట్ ఆర్ సింపుల్గా వాట్ ఆర్ కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇన్ ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇలా ఒక క్వశ్చన్. ఇదే సైంటిస్ట్ పేరు మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది. కాంట్రిబ్యూషన్స్ ఏంటి, వారి వర్క్ ఏంటి, ఈ ఫీల్డ్లో ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ వీరి ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ కదా, నేను హోమీ బాబా గురించి అడిగితే సేమ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ హోమీ బాబా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. సో ఇదే క్వశ్చన్ ఎథిక్స్ రూపంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎథిక్స్ రూపంలో వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయండి, వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ డాక్టర్ హోమీ బాబా ఇన్ డెవలపింగ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ ఇండియా విత్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అని ఇచ్చారనుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్, వాళ్ళు నాన్ అగ్రెషన్ ట్రీటీస్ పైన చేశాము, ఇతరులని హాని చేయమని చేశాము. వేరే దేశాల లాగా నాకు న్యూక్లియర్ ఎనర్జీ ఉంటే నిన్ను అటాక్ చేస్తానని బెదిరిస్తూ చేయలేదు. కాబట్టి ఇలా ఎథికల్ డైమెన్షన్ కూడా మీరు యాడ్ చేసే విధంగా రాయాలి. సో ఒకసారి ఈ ఆన్సర్ మీరు అటెంప్ట్ చేయాలంటే ఎవరండి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి కాంట్రిబ్యూషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్నప్పుడు మీరు రాయాలి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి రాయాలి. ఫస్ట్లో అబౌట్ ఏం రాస్తారండి వీరి గురించి. ఓకే, ఇంజనీర్స్ డే గురించి రాయండి 15th September. ఓకే, దివాన్ గురించి రాయండి, వీరు దివాన్గా ఉన్న గురించి రాయండి, దివాన్. దాని తర్వాత కూడా వీరు హైదరాబాద్ ఫ్లడ్ గురించి రాయండి, హైదరాబాద్ ఫ్లడ్. ఓకే ఓకే, కృష్ణరాజా సాగర్ డ్యామ్ గురించి రాయండి, సాగర్ డ్యామ్. దీంట్లోనే ఆటోమేటిక్ స్లైస్ గేట్స్ గురించి రాయండి, ఆటోమేటిక్ స్లైస్ గేట్స్ గురించి రాయండి. ఓకే, ఇవన్నీ పాయింట్స్ రాస్తూ ఇంజనీరింగ్ డే వీరి ద్వారా చేసుకుంటున్నాము. ఈరోజు కూడా వారు కనిపెట్టిన స్లైస్ గేట్స్ కానివ్వండి, లేకుంటే డిస్ట్రిక్ట్ సిస్టమ్స్ కానివ్వండి, ఈ రోజుకి అవి ఉపయోగిస్తూనే ఉన్నాము. వారి కాంట్రిబ్యూషన్ అనేది ఎప్పటికీ మర్చిపోలేనిది అని చెప్పేసి మీరు రాయగలగాలి. ఓకే, సో లైక్ దిస్ ఇఫ్ యూ ఫ్రేమ్ యువర్ ఆన్సర్, గివ్ ఎ బ్యూటిఫుల్ ఎండింగ్.
సో వీరి నుంచి మనం ఏం తీసుకున్నాం, ఇలాంటి సైంటిస్టులు ఇంకా కావాలి, డెడికేటెడ్ ఇంజనీర్స్ కావాలి మన భారతదేశానికి అని చెప్పేసి ఈ విధంగా మీరు ఆన్సర్ని క్లోజ్ చేయవచ్చు. ఓకే, ప్రతి సైంటిస్ట్ గురించి ఈ విధంగా ఒక 10 పాయింట్లు, వారి ఇన్వెన్షన్స్ గురించి ఇలా రాసాము. ఆటోమేటిక్ స్లైస్ గేట్స్, సో ప్రతి సైంటిస్ట్కి ఒక ఇన్వెన్షన్ ఉంది. జేసీ బోస్ గారికి ఒక ఇన్వెన్షన్ ఉంది. ఎస్ఎన్ బోస్ గారికి ఏమంటావు హిగ్స్ బోసాన్ పార్టికల్ అండి, ఐన్స్టీన్కి ఇచ్చిన ఈక్వేషన్ కానివ్వండి. సో ఇలాంటి పదాలు వాడితే మీకు ఖచ్చితంగా 10 మార్కుల్లో 7 మార్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక పదాలు వాడకుండా, వారి కాంట్రిబ్యూషన్స్ సరిగ్గా రాయకుండా జెనరిక్ ఆన్సర్స్ మీరు నేను మాట్లాడుకున్నట్టు రాస్తే మీకు 4 మార్కుల దగ్గరనే ఆగిపోతుంది. వస్తాయి కానీ 4 మార్కుల దగ్గరనే ఆగిపోతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, సో ట్రై టు రివైజ్, రైట్ and only do one video once. Thank you for watching our video. This is Nikhil from Telugu One Academy. Thank you.